వైఎస్ఆర్సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ బుట్టా కన్వెన్షన్లో దివంగత సీఎం వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షులు వై ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, మాజీ ఎమ్మెల్సీ జూపుడి ప్రభాకర్ పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వైఎస్ఆర్సీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబ సభ్యులని 2 తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి పిలిపించి ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ గారి మనస్తత్వం ఎలా అంటే, ఎవరైనా తన దగ్గరికి వచ్చి సహాయం కోసం అర్థించారంటే ఆ మనిషి తన ఆత్మాభిమానాన్ని చంపుకొని మన దగ్గరికి వచ్చాడు అంటే, మన దగ్గరికి వస్తే వాళ్ళ కష్టాలు తీరుతాయన్నటువంటి నమ్మకంతో అలా వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా అసంతృప్తితో వెళ్ళకూడదు అనేటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి మహానాయకుడు. అందరు నాయకులు రాజకీయాలు చేస్తారేమో కానీ రాజకీయాలు చేసేవాడు నాయకులు కాలేరు. ఆయన ఒక రాజకీయ నాయకుడు అనే దానికన్నా ప్రజానాయకుడుగానే అందరి మనసులో మిగిలిపోతారు. ఒక మహా ఋషి లాంటి మనిషి, అవసరమైతే మహాయోధుడు. సర్ ఆర్థర్ కాటను చలువతో రూపొందిన ధవళేశ్వరం, పండిటు నెహ్రూ చొరవతో నిర్మించిన నాగార్జున సాగరు, అదే ఆర్తితో అదే స్ఫూర్తితో రాజశేఖరుని జలయజ్ఞం రాష్ట్రము కానుంది సస్యశ్యామం సుజలాం. 2005లో మా అబ్బాయి ఎంటర్ అయిపోయింది, పెద్ద అబ్బాయిది. అది ఏం చేయించాలా అని అర్థం, ఒక డిగ్రీ చేయించాలి లేకపోతే మా ఫుట్పాత్లో నాతోపాటు వ్యాపారం చేసి ఆలోచించాలి. ఈ టైంలో రాజశేఖర రెడ్డి గారు మెయిన్ రిజర్వేషన్, తర్వాత ఫీజు ఇంప్రూవ్మెంట్ రావడం వల్ల మా అబ్బాయికి సీట్ వచ్చింది ఆదిత్య కాలేజీలో. తర్వాత మళ్ళా ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చిన తర్వాత కోర్టులో వెళ్ళిపోయింది వివాదం. రెండో అబ్బాయి, మూడో అబ్బాయి, ముగ్గురు కూడా సీట్ సంపాదించుకున్నారు. ముగ్గురు కూడా సీట్ సంపాదించడం కాకుండా ఫీజు రీయింబర్స్ ₹1 కాలేజీకి కట్టకుండా వాళ్ళు బీటెక్ చదివారు. ఒక అబ్బాయి తర్వాత మధ్యలో ఎంఎస్ కూడా చేయడం జరిగింది, లండన్కి వెళ్ళి ఎంఎస్ చదివాడు. ఈ ఘనత, ఈ సహాయం కేవలం రాజశేఖర రెడ్డి గారిని సభాముఖంగా చెప్తున్నా సార్. అది లేకపోతే నేను ఈ విధంగా రాలేను కూడా. మరి మా పాపకి గుండెకు హోల్ ఉంది. ఆ రోజుల్లో మా కుటుంబ పరిస్థితి బాగలేదు. అయితే పాపకి హాస్పిటల్కి, రమేష్ గారు హాస్పిటల్కి విజయవాడ తీసుకెళ్తే 20 లక్షలు అయితే అన్నారు. ఇక మా వల్ల కాదండి అనేసరికి డాక్టర్ గారు ఇక మీరు చేతులు వదిలేసుకోండి అమ్మా, పాప బతకదు అన్నారు. ఈ లోపల మరి ఆరోగ్యశ్రీ వచ్చింది. మరి రాజశేఖర రెడ్డి గారికి నేను డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చాను. నేను గేట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ వాచ్మెన్ గారు నన్ను లోనికి రానిలేదు. ఆయన సీసీ కెమెరాలు చూసారట్టింది. అమ్మ ఎంకా అని పిలిచి నేను ఆయన చూడగానే ఏడ్చాను. ఏంటమ్మా ఏడవద్దని నా భుజం మీద చేసి ఏంటమ్మంటే, సార్ మా పాపకి గుండె కోలుందండి, మరి హాస్పిటల్కి వెళ్తే 20 లక్షలు అయితే అన్నారండి, మా పరిస్థితి బాగాలేదంటే ఎమ్మటే ఇక్కడ ఆపరేషన్ చేయించుకుంటామమ్మా అన్నారు. అంటే నాకు తెలియదు సార్ హైదరాబాద్లో. అంటే ఎమ్మటే కామదేని హాస్పిటల్కి ఫోన్ చేసి ఈ పాపకి ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ రోజుల్లో డాక్టర్ గారితో మాట్లాడి మా పాపకి వారం రోజుల నుండి ఆపరేషన్ చేసి మళ్ళీ ఫోన్లో నాతో మాట్లాడి మళ్ళీ మేము వారం రోజులు ఉండాక వచ్చేటప్పుడు ఛార్జీలు కూడా ఇచ్చి మరి ఈరోజు మా పాప మంచిగుండి, పాప ఇక్కడే హైదరాబాద్లో బీటెక్ చేస్తుంది. ఈరోజు మా కుటుంబం, మా పాప ఎలా ఉండి బీటెక్ చదువుతుందంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడండి. ఆ దేవుడిని మేము పోగొట్టుకున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.